పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే బాగ్ లిహార్ డ్యాం నీటిని ఆపేగా తాజాగా సలాల్ డ్యాంను కూడా మూసివేసింది. ఈ రెండు హైడ్రో పవర్ ప్రాజెక్టుల రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన పూడికతీత పనులు చేపట్టింది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో దీనికి సంబంధించిన సమాచారాన్ని పాక్ వెల్లడించలేదు. తొలిసారి ఆ ఒప్పందానికి భిన్నంగా భారత్ తీసుకున్న తొలి చర్యగా నిపుణులు చెబుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్ర ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. రోజువారీ జీవితంలో ప్రత్యేకించి పిల్లలకు పేర్లు పెట్టడంలో, వ్యాపార సంస్థలకు నామకరణం చేయడంలో తమిళ భాషకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. తమిళ భాషా సంస్కృతులను స్పృహతో పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. మన పిల్లలకు స్వచ్ఛమైన తమిళ పేర్లనే పెట్టాలని నేను ప్రజలను కోరుతున్నాను అని ఆయన అన్నారు. మినిస్టర్ క్వార్టర్స్ లో ఆర్టీసీ కార్మిక సంఘం నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిశారు. ఆర్టీసీ సమస్యలపై నేతలు మంత్రికి వివరించారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని, సమ్మె ఆలోచన విరమించుకోవాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సమస్యలను సీఎం దృష్టికి తీసుకుపోయి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని పొన్నం చెప్పారు. బీఆర్ఎస్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డిపై ట్వీట్ చేశారు. గత 2 సంవత్సరాలుగా మీరు కమిషన్ల పేరుతో ఖజానాకు చిల్లు పెట్టి దోచుకున్న కోట్లాది కాసులన్నీ వడగళ్ల వానలాగా రాలుతాయి. మీరు ఢిల్లీ పెద్దలకు పంపిన మూటలు వాళ్ళు జేబులు కూడా కోయండి, ఇంకా కాసులు కుంభవృష్టిలాగా కురుస్తాయి అంటూ సీఎం రేవంత్ పై మండిపడ్డారు. కులగణనపై షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. కులగణనపై బీజేపీకి జ్ఞానోదయం అయింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఇది రాహుల్ గాంధీ విజయమని షర్మిల తెలిపింది. సామాజిక న్యాయం కోసం కులగణన చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ప్రతి 10 ఏళ్లకు కులగణన జరుగుతుంది. 2011లో చివరిసారి జరిగిందని షర్మిల తెలిపారు. బీజేపీ జనగణనతో పాటు కులగణనపై నిర్లక్ష్యం చేసింది. కాంగ్రెస్ ఒత్తిడితో ఇప్పుడు తప్పనిసరి అయిందని ఆమె తెలియజేసింది. గారు ఇంత పోరాటం చేసిన తర్వాత అటు తెలంగాణలో అయితేనేమి, అటు కర్ణాటకలో అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ స్టేట్స్ లో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రాహుల్ గాంధీ సందేశం మేరకు అక్కడ కులగణన చేపట్టారు. తెలంగాణలో అయినా కర్ణాటకలోనైనా ఈ కులగణన చేసిన తర్వాతనే దేశం అంతా కూడా కులగణన జరగాలి అన్న డిమాండ్ వచ్చింది. ఎందుకంటే తెలంగాణలో, కర్ణాటకలో కులగణన చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు వచ్చింది కాబట్టి ఆ తర్వాత దేశవ్యాప్తంగా ముఖ్యంగా బీసీల నుండి ఈ కులగణన జరగాలి అన్న డిమాండ్ పెరిగింది కాబట్టి బీజేపీ పార్టీ కులగణన చేయకపోతే రాబోయే ఎన్నికల్లో స్టేట్ ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీకి నష్టం జరుగుతుంది అని గ్రహించిన బీజేపీ పార్టీ ఈరోజు కులగణనకి ఒప్పుకుంది. కేవలం ఒత్తిడి వల్ల, కేవలం రాజకీయ అవసరానికి, ఇష్టంగా కాదు. అయినా కూడా ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటం వల్ల ఈ విజయం లభించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా స్వాగతిస్తుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గుంటూరు సినీ కొరియోగ్రాఫర్ సృష్టి తన సోషల్ మీడియాలో స్వాతంత్ర్య సమరయోధులు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూలను ఈ బాస్టర్డ్స్ అన్ని నాశనం చేశారు. మన రాబోయే తరం ఈ బాస్టర్డ్స్ లాంటి వాళ్ళ గురించి కాదు, నిజమైన స్వాతంత్ర్య సమరయోధుల గురించి నేర్చుకోవాలి. పుస్తకాల నుండి వారి జీవితాన్ని ప్రదర్శించే అధ్యాయాలను తొలగించాలి అని వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ గ్రీవెన్స్ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు షేక్ కరీం సృష్టి వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అభినందించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఒక బుక్లెట్ను ముద్రించారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేంద్రం చర్యలు తీసుకుంది. జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. హింసను ప్రేరేపించేలా పోస్టులు చేస్తున్న వారిని గుర్తించాలని ఐటీ స్టాండింగ్ కమిటీ ఆదేశించింది. మే 8వ తేదీలోగా నివేదిక అందించాలని కమిటీ ఆదేశించింది. గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు జరిగాయి. ముఖ్యంగా బఫర్ జోన్, చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఖాజాగూడ, భగీరథమ్మ, తౌతనికుంట చెరువుల వద్ద ఈ కూల్చివేతలు జరిగాయి. ఈ కూల్చివేతలకు సంబంధించి బఫర్ జోన్ మరియు చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను కూల్చే ప్రక్రియను హైడ్రా సిబ్బంది చేపట్టింది.
ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తే ఎస్మా ప్రయోగిస్తామని ప్రభుత్వం హెచ్చరించినా ఆర్టీసీ జేఏసీ లెక్క చేయలేదు. రేపటి నుండి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. ఆర్టీసీ కార్మికుల 21 సమస్యలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రెండుగా చీలిన ఆర్టీసీ కార్మిక జేఏసీ సమ్మెకు వెంకన్న వర్గం సిద్ధమైంది. మహేశ్వరంలో పాకిస్తానీలా అంటూ వీధి వ్యాపారులను బీజేపీ నాయకులు ప్రశ్నించిన వైనం చోటు చేసుకుంది. బీజేపీ నేత అందెల శ్రీరాములు ఆధ్వర్యంలో బాలాపూర్ పోలీస్ స్టేషన్ ముందు బీజేపీ ధర్నా చేపట్టింది. పాకిస్తానీలు రోహింగ్యాలు అక్రమంగా ఉన్నారంటూ ధర్నా చేశారు. ధర్నా నేపథ్యంలో అక్కడి నుండి వచ్చారంటూ బీజేపీ నేతలు పలువురిని ప్రశ్నించారు. बस्ती में फिर के बेचता हूँ ऐसे उन्हें ला के दिया अभी फिर के बेचता हूँ वाला नहीं गाड़ी का जिसका है उनके गाड़ी के पुलिस वाला पकड़ लिया हाँ बस्ती में फिर के बेचता हूँ ऐसे उन्हें ला के दिया अभी फिर के बेचता हूँ वाला नहीं गाड़ी का जिसका है उनके సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో ఇప్పుడు చెప్పులు ఎత్తుకుపోయే దాని మీద చర్చ నడుస్తుంది. చెప్పులు ఎత్తుకుపోవడం కాంగ్రెస్ పార్టీ కల్చర్ కావచ్చు అని బండి అన్నారు. చెప్పులు ఎత్తుకుపోయేవాడిలాగా రేవంత్ రెడ్డిని ఎవరు చూశారు అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఈ చెప్పులు ఎత్తుకపోవడం అర్థం కాదు, నాకైతే అర్థం కాదు. ఇది కాంగ్రెస్ కల్చర్ గా వచ్చింది. ఇప్పుడు చెప్పులు ఎత్తుకపోవడం మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు జరగాల కూడా 2023 డిసెంబర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు. 2024 జూలైలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు. మొన్న ఫిబ్రవరి 2025లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కలిశారు. ఇక మంత్రులను పోయినప్పుడల్లా వస్తున్నారు మంత్రులను. నిన్న కూడా లాస్ట్ కు హైదరాబాద్ నితిన్ గడ్కరీ గారు కూడా కలిశారు. ఎప్పుడు మీకు అపాయింట్మెంట్ ఇవ్వలే, ఎప్పుడు మీతో మాట్లాడలేదు. చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళక ఎప్పుడు చూసారు, ఎవరు చూసారు? ఈయన పోతానట చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళక చూస్తున్నాడ. ఈ చెప్పులు ఎత్తుకపోవడం అర్థం కాదు, నాకైతే అర్థం కాదు. ఇది కాంగ్రెస్ కల్చర్ గా వచ్చింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈదురుగాలుల వర్షానికి కరెంట్ షాక్ తో యువకుడు మృతి చెందాడు. ఇంటి బాత్రూంపై కరెంటు తెగపడింది. గమనించకుండా మధ్యరాత్రి బాత్రూంకు వెళ్తూ బాత్రూం డోర్ ముట్టుకొని యువకుడు శివాజీ కరెంట్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. యువకుడి అకాల మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బయటికి పోతా అన్నాడు, వచ్చిండు, వచ్చి బయటికి పోయిండు. మళ్ళీ వచ్చి ఇక కరెంట్ ఉన్నదని లైట్ వేసిండు. లైట్ అయితే కరెంట్ పోయింది. సరే అని సైలెంట్ కూర్చున్నాడు. సరే అని కూర్చున్నాక మళ్ళా కరెంట్ ఒకటేసారి ఫుల్ వచ్చింది. పోయిండు బాత్రూమ్ వస్తాను సరే అర్జెంట్ గా పోయి ఆ డోర్ ని ముట్టుకున్నాడు. అమ్మా అని గట్టిగా అరిచిండు. నేను ఏమనుకున్నా, నాకు కూడా వచ్చింది. నేను గట్టిగా వదిలేసిన అమ్మ డాన్ని పిలిచిన. తొందరగా ఎగ్గి కింద చేతు కాళ్ళు అటు ఇటు వేసి కళ్ళు మీదకేసేసిండు. ఎంతైంది రాత్రి టైం? 1:30 గట్ల అయింది. వర్షం తగ్గినాక ఒకసారి కరెంట్ వచ్చింది. మళ్ళా కరెంట్ వచ్చినాక ఫుల్ వచ్చింది కరెంటు. అప్పుడు వాడు అది పట్టుకోండు. కరెంట్ ఆడాడు. ఏమైందో ఏమో తెలియదు. వచ్చి ఆ
అన్నం తిన్నాం, వాడు బయట. ప్రకాశం జిల్లా మార్కాపురంలో 2 సెకండ్లు, పొదిలిలో 5 సెకండ్లు, దర్శి, ముండ్లమూరు మండలాల్లో కూడా 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు. పొదిరి, దర్శి, ముండ్లమూరు ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో భూకంపం పలుసార్లు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎటువంటి ప్రమాదం చోటు చేసుకుందో అని భయపడుతున్నారు. మా పత్తూరులో ఇప్పుడే విశ్వనాథపురం సెంటర్లో ఆంజనేయ స్వామి గుడి, ఇస్లాంపేట ఈ ఏరియా మొత్తం కూడా ఇప్పుడిప్పుడే సడన్గా ఎగ్దము మేము కూర్చొని ఉన్నాము. సడన్గా ఎగ్దమ్గా కాళ్ళు చేతులు బిల్డింగ్ కదిలినట్టుగా 5 సెకండ్స్ 2 సెకండ్స్ అట్లా కదిలినట్టుగా ఉంది. అందరూ భయపడి మేము ఈరోజు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఇంతకుముందు 2-3 సార్లు ఇట్లా జరిగింది. ఈ భూకంపం ప్రజలు భయభ్రాంతులయ్యే పరిస్థితి ఉంది. మా పత్తూరు సెంటర్లో చాలామంది ఇళ్లలో నుంచి బయటకు వచ్చి ఈరోజు రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుడు కాపాడాలి అందరినీ అని చెప్పుకోవాలి. మాది మా పత్తూరులో ఇప్పుడే విశ్వనాథపురం సెంటర్. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ సందర్శించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్ని సంచులు కొరతతో పాటు లేబర్ సమస్య చాలా ఉందని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తెలిపారు. ప్రభుత్వం అధికారులు రైతులకు సమస్యలు లేకుండా ధాన్యాన్ని తొందరగా కొనుగోలు చేయాలని అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత డీసీఓ మనోజ్కు ఫోన్లో మాట్లాడారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నానని ఎమ్మెల్యే అన్నారు. అతి తొందరగా రైతులు వరి కోతలైపోయి ఇప్పటికి దగ్గర 4 రోజులు అవుతా ఉంది. దయచేసి అధికారుల్ని, ప్రభుత్వాన్ని ఎంత తొందరగా వీలవుతే అంత తొందరగా వరి కొనుగోలు చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. పెద్దగా లేబర్ షార్టేజ్ ఉంది ఇక్కడ. అదేవిధంగా గన్ని బ్యాగ్ షార్టేజ్ ఉంది. అతి తొందరగా గన్ని బ్యాగ్స్ కానీ లేబర్ కానీ సమకూర్చి రైతులకు సహాయం చేయాలని కోరుతాను. ఇప్పటికే తెలంగాణ రైతు రుణమాఫీ లేక, రైతు బంధు లేక కష్టాలు పడుతూ ఉన్నారు. మొన్నటి నుంచి అకాల వర్షాలు పడుతూ ఉన్నాయి. వరి మొత్తం తడిసిపోతూ ఉంది. వరి మొత్తం డ్యామేజ్ అవుతూ ఉంది. దయచేసి అదేవిధంగా ఎక్కడైతే వర్షాలు పడ్డాయో అక్కడ కూడా వరిని కొనుగోలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళకి కనీసం రైతు బంధు రాలే, రుణమాఫీ కాలేదు. మళ్ళీ ఇప్పుడు మీరు తడిసిన వరిని కొనకుండా డిలే చేస్తే ఇంకా రైతులు నష్టపోతారు. సో దయచేసి అతి తొందరగా వరిని లిఫ్ట్ చేయడము, అదేవిధంగా తడిసిన పంటను కూడా, తడిసిన వరిని కూడా ప్రభుత్వం పెద్ద మనసుతో కొనుక్కోవాలని చెప్పి మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటా ఉన్నాను. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెగా 9.